రాష్ట్రంలో ఇంత అరాచకం పేటరేగిపోతున్నా గతంలో మేధావులని చెప్పుకున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా తెర మీదకి వచ్చి మాట్లాడలేని పరిస్థితి ఇప్పుడు మనం ఏపీలో చూస్తున్నాం. అయితే 2019 ఎలక్షన్స్ టైంలో ఈ మేధావులందరూ వచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి అంటూ ఇంకా చెప్పుకోవాలి అంటే విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి గారు ఆయన ఎంతగా ప్రమోట్ చేశారో మనందరికీ తెలిసిన విషయమే. మరి రాష్ట్రంలో ఇంత వేల కొద్ది డ్రగ్స్ పట్టుబడుతున్నాయి, ఇలా అమ్మాయిల మిస్సింగ్ వేలల్లో జరుగుతుంది. ఇంత జరుగుతున్నా కూడా ఏ ఒక్కరూ కూడా తెర మీదకి రాని పరిస్థితి. మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళందరికీ ఇప్పుడు రెస్పాండ్ అయ్యే బాధ్యత లేదా? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సో ప్రసాద్ గారు, గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం కోసం పెద్ద పెద్ద మేధావులందరూ లైక్ స్వరూపానంద సరస్వతి గారు కూడా చాలా పూజలు చేయడం, యాగాలు చేయడం కూడా మనం చూసాం. సో మరి అప్పుడు అంతగా ఆయన్ని ప్రమోట్ చేసిన వాళ్ళు మరి 5 సంవత్సరాల్లో జరిగిన అరాచకాలు కావచ్చు, కొన్ని అరాచకాలు తీసి పక్కన పెట్టినా కానీ మొన్న వేల కొద్ది డ్రగ్సే పట్టుబడింది. వీటన్నిటిని మరి వీళ్ళు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు? ఇప్పుడు ఎందుకు వాళ్ళు ఈ అరాచకాల గురించి నోరెత్తట్లేదు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు స్వరూపానందం తీసుకుంటే అమ్మ, ఆయన ఒక పీఠం పెట్టుకుని పీటేసి కూర్చున్నాడు. సో యాక్చువల్గా వీళ్ళు ఏం చెబుతారు, ఈ పీఠాధిపతులంతా చెప్పేది ఏంటంటే మేము సర్వసంగ పరిత్యాగులం, మాకు లోక కళ్యాణమే మా మెయిన్ ఎజెండా, సో లోక కళ్యాణం కోసమే మేము పాటుపడుతుంటాం, మాకంటూ పర్సనల్ అజెండాలు కానీ పర్సనల్ ఇంట్రెస్ట్లు కానీ అభిరుచులు కానీ ఏముండవని చెబుతారు. కానీ ఈ వ్యక్తి ఫ్రమ్ ద బిగినింగ్ తీసుకుంటే ఇప్పుడు సాధారణంగా ఒక సామాన్యుడు వీళ్ళని ముట్టుకోవడానికి ట్రై చేసినా కూడా వీళ్ళు అనుమతించరు, ముట్టుకోనివ్వరు, దగ్గరికి కూడా రానివ్వరు. సో ముట్టుకున్నా కూడా ఏదో పెద్ద అపచారం కింద పరిగణిస్తారు. అటువంటిది ఇన్ని అరాచకాలు చేసిన వ్యక్తిని, ఇంత అక్రమ సంపాదించిన వ్యక్తిని, తండ్రిని అడ్డం పెట్టుకుని ఇన్ని వేల కోట్లు దోచేసిన వ్యక్తిని సో దగ్గరుండి పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు చేసి ప్లస్ క్రిస్టియన్ అనే ఆల్రెడీ క్రిస్టియన్ అనే ముద్రపడి ఉంది వాళ్ళ కుటుంబానికి. ఇతను క్రిస్టియన్ కాదు, ఇతను హిందువే, చూడండి హిందువు కాబట్టి ఎన్ని చేస్తున్నాడని చెప్పి అతను గంగానదిలో సరిగంగ స్నానాలు కూడా చేశారు. సాధారణంగా సరిగంగ స్నానాలు ఎవరు చేస్తారంటే భార్యాభర్తలు చేస్తారు. సో ఈ స్వామీజీ ఇతనితో కలిపి సరిగంగ స్నానాలు కూడా చేశాడు. సో ఇంతగా వెనకేసుకొచ్చి ఇంతగా చేసిన వ్యక్తులు, సో వీళ్ళు ఈ రోజున జరుగుతున్న అరాచకాలు, అకృత్యాలు, దుర్మార్గాలు, ఇప్పుడు వాళ్ళ పీఠం పెట్టిన ఏరియానే ఏ విధంగా తయారైందమ్మా, రౌడీజం, గూండాయిజం, గొడవలు, అరాచకం, భూ కబ్జాలు, కొన్ని వేల ఎకరాలన్నీ కూడా హస్తగతం అయిపోయినాయి. విజయసాయిరెడ్డిలు కూర్చున్నాడు, మొన్నటిదాకా చేశాడు, తర్వాత వాళ్ళ చిన్నానెల్లు కూర్చున్నాడు, ఇలా వాళ్ళ కుటుంబ సభ్యులు మీకు ఆ రిషికొండని బోడికొండని చేశారు. సో ఇన్ని జరుగుతున్నా కూడా పెదవిప్పకపోవడంలో దీని ఆంతర్యం ఏంటి? సో నిజంగా వీళ్ళ లోక కళ్యాణం కోసం పాటుపడేవాళ్ళేనా? వీళ్ళు నిజంగా లోక కళ్యాణం కోసం బద్దులై ఉన్న మనుషులేనా? ఏమీ లేదమ్మా. కేవలం వీళ్ళ ప్రయోజనాల కోసం, వీళ్ళ సంపద కోసం, వీళ్ళ ఆశ్రమం పేరుతో వేల ఎకరాలు, వందల ఎకరాలు వీళ్ళు ఆ యొక్క అక్రమార్జునుల దగ్గర నుంచి గిఫ్ట్ల రూపంలోనూ కొట్టేయడం కోసం వీళ్ళు ఈ అక్రమార్కుల్ని వెనకేసుకు రావడం అనేది చాలా శోచనీయం. అసలు ఇంతమంది ఈ రోజున ప్రజలు ఈ విధంగా ఘోష పెడుతుంటే, ప్రజలు ఈ విధంగా ఉంటే, వైజాగ్ పూర్తిగా డ్రగ్ మయమైపోయి ఇప్పుడు మొన్న బయటపడింది కాబట్టి 25,000 కిలోల డ్రగ్స్ అని చెబుతున్నారు. బట్ ఈ 5 ఏళ్లలో ఎన్ని డ్రగ్స్ వచ్చి ఉంటాయి? అదే పోర్టుకి ఎన్ని డ్రగ్స్ వచ్చి ఉంటాయి? కాకినాడ పోర్టుకి ఎన్ని వచ్చి ఉంటాయి? దుగ్గరాజపట్నం పోర్టుకి ఎన్ని ఉంటాయి? కృష్ణపట్నం పోర్టుకి ఎన్ని వచ్చి ఉంటాయి? సో మరి వీటన్నిటి గురించి ప్రశ్నించరా? మరి నిజంగా ప్రజలే ముఖ్యం, ప్రజల లోక కళ్యాణ కోణమే మేము నిరంతరం భగవంత్ సేవలో గడుపుతాం, మాకు ఎటువంటి ఇచ్చా అయిష్టాలు ఉండవని చెప్పుకుని వీళ్ళు కేవలం ఆ ధారణ కోసమే కాషాయమా? కేవలం అంటే వీళ్ళు చెప్పి అన్నీ నీటి మూటలేనా? ఇప్పుడు నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఈ స్వామీజీల వ్యవహారం కూడా అంతే కదా. సో అలాగే కొంతమంది మేధావులు పనిగట్టుకుని ఊరూరా తిరిగారు, మీటింగులు పెట్టారు, డప్పులు పట్టుకు తిరిగారు, మైకులు పట్టుకు తిరిగారు. ఒక మేధావి, ఒక ఎక్స్ ఐఏఎస్ ఆఫీసరు, ఎక్స్ చీఫ్ సెక్రటరీ బాబు గారి టైంలో ఒక 4 రోజులు ఎంతో చేశాడు. ఆయన ఇంత పెద్ద పుస్తకం కూడా రాశాడు. మొత్తం అంతా కమ్మవాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది అధికారం అంతా. పోలీస్ ఆఫీసర్లు అందరూ కమ్మవారు, కాంట్రాక్టులు అందరూ కమ్మవారు, ఓన్లీ కమ్మవారే లబ్ధి పొందుతున్నారు, కమ్మవారు. కానీ ఏ రోజైనా రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంతోమంది అసలు రాజకీయం అనేది అందని దాక్ష టైంలోనే ఎంతోమంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అణగారిన వర్గాలు, నిమ్న జాతులు అందరూ కూడా ఈ రోజున
రాజకీయంగా రాణిస్తున్నారంటే, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు అయ్యారంటే కేవలం ఈ తెలుగుదేశం కాదా? మరి వీళ్ళంతా కళ్ళు ఉన్న కబోదులా వీళ్ళు? ఆ రోజున అన్ని రకాలుగా పార్టీ మీద, పార్టీ అధినాయకుడి మీద ఒక వ్యతిరేకత తీసుకురావడానికి కులం, మతం, రంగు, పుసిమి ఈ విధంగా ఒక దుర్మార్గుడిని తీసుకొచ్చి గద్దెలో కూర్చోబెట్టారు. ఈ రోజున అతను చేస్తున్న అరాచకాలు, జరుగుతున్న నష్టం, జరుగుతున్న ఈ యొక్క ఇన్ని విపరీతమైన పోకళ్ళు వీళ్ళ కళ్ళు కనిపించట్లేదు. ఒక్కడు నోరు తెరవడమ్మా. వీళ్ళు కేవలం ఒక కమ్మ జాతి మీద దేశం పెంచుకున్న వ్యక్తులు ఆ మేధావులా, లేకపోతే నిజంగా రాష్ట్రం మీద ప్రేమ ఉన్న మేధావులా, నిజంగా రాష్ట్ర ప్రజల మీద ఉన్న మేధావులా అర్థం అవ్వట్లేదు. కేవలం నాకు అర్థమయ్యేది ఏంటంటే కేవలం ఒక వర్గం మీద కక్ష కట్టి. ఇప్పుడు ఎవరికి నష్టమమ్మా? ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు అంబేద్కర్ ఉన్నాడమ్మా. అంబేద్కర్ ఈజ్ అ లీడర్ ఫర్ ద నేషన్. ఆయన ఒక జాతికి ఒక లీడర్, ఆయన రాజ్యాంగ రచించిన ఒక మహానుభావుడు ఆయన. సో అందరూ గౌరవిస్తాం, అందరి వాడు ఆయన. కేవలం ఆయన ఏదో ఒక దళిత వర్గాన్ని సంపాదించాలని, దళితులే కాదు కదమ్మా, నువ్వు నేను అందరం ఆయన వెళ్తున్నాం కదా. అలాగే ఒక క్రికెట్ ప్లేయర్ ఉంటాడు, ఎక్కడో నార్త్ ఇండియన్ అయి ఉంటాడు. ఒక మహేంద్ర సింగ్, ధోనిని తీసుకుందాం. ఇప్పుడు యావత్ ప్రపంచం అతను లైక్ చేయట్లేదా? ఎంటర్టైన్ చేయాలి, అతని యొక్క క్రీడా నైపుణ్యాన్ని మనం ఎంజాయ్ చేయాలి. అంతేగాని అతను ఏ కులం, ఏ మతం అని చూడకూడదు. అలాగే ఒక నాయకుడు, ఒక గొప్ప నాయకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక టార్చ్ బేరర్, ఎంతో ఒక విజన్ ఉన్న నాయకుడు ఏ కులంలో, ఇప్పుడు కులం అనేది డెస్టినీ కదా. కేవలం అది ఉంది కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కమ్మ కులంలో పుట్టలేదు, రామారావు గారు కావాలని కమ్మ కులంలో పుట్టలేదు. కానీ వీళ్ళ వల్ల జాతి అంటే మళ్ళీ కమ్మజాతి కాదమ్మా, కమ్మజాతి అనుకుంటావు నువ్వు. యావత్ జాతికి, ఆంధ్రజాతికి, తెలుగువాడికి ఎంత మేలు జరిగింది. ఈ రోజుల్లో ప్రపంచంలో ఉన్న ఏ తెలుగువాడిని అడిగినా చెబుతారు, రాష్ట్రం బయట ఉన్న తెలుగువాడిని అడిగినా చెబుతారు, దేశంలో నలుమూలలో ఉన్న తెలుగువాడిని అడిగినా చెబుతారు. ఆ విధంగా ఆలోచించాలి. కానీ ప్రతిదానికి కులం, మతం అనే రంగు పూసి కేవలం ఆ తాత్కాలిక ఫలితాల కోసం, ఆ అధికార దాహం కోసం ఈ విధంగా చేయడం అనేది చాలా పొరపాటు. ఇప్పటికైనా ఈ పీఠం వేసి కూర్చున్న ఈ పీఠాధిపతులు, ఈ యొక్క మతాధిపతులు, వీళ్ళు ఈ మేధావుల ముసుగులేసుకుని కేవలం ఒక వ్యక్తి కోసం, ఒక వర్గం కోసం, ఒక దుర్మార్గుడి కోసం ప్రాకులాడే ఈ వ్యక్తులందరికీ కళ్ళు తెరవాలి, జరుగుతున్న అన్యాయాన్ని ఖండించాలి, బయటకు రావాలి. ఇప్పటికైనా చేసిన తప్పు సరిదిద్దుకుని నిజంగా వీళ్ళకి మనస్సాక్షి అంటూ ఉంటే రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మీద, రాష్ట్ర అభివృద్ధి మీద వీళ్ళకి నిజంగా ఎటువంటి కించిత్తు చిత్తశుద్ధి ఉన్న బయటకు వచ్చి చేసిన పాపాన్ని కడుక్కోవాలి, దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. సో ఈ కూటమి అధికారంలోకి రావడానికి కృషి చేయాలని చెప్పి వాళ్ళందరికీ మీ మూలంగా నేను అభ్యర్థిస్తున్నాను. ఒక విధంగా వార్నింగ్ అని చెప్పాలి. వీళ్ళకి నాశనం చేస్తారమ్మా రాష్ట్రాన్ని వీళ్ళంతా కూడా. ఇప్పుడు అమాయకులమ్మ ప్రజలు అదే నిజం అనుకుంటారు, దాన్ని గాడిదంటే గాడిద అనుకుంటారు, లేకపోతే అది గోవు అనుకుంటే గోవు అనుకుంటారు. వీళ్ళు గంగి గోవుని ఒక గాడిదగా చూపించి ఒక మనిషికి కులం అనే రంగు పూసి, మతం అనే రంగు పూసి ఈ రోజున రాష్ట్రం సర్వనాశనం అయిపోవడానికి, ఒక దుర్మార్గుడు గద్దెక్కడానికి సహకరించారు. ఏపీ ప్రజలు కూడా బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఎంతైతే ఉంది. ఇప్పుడు కమ్మ వాళ్ళకి పదవులు ఇచ్చారు అంటే ఇప్పుడు వైసీపీ తరపు నుంచి ఎంతమంది కుటుంబంలో సభ్యులు పార్టిసిపేట్ చేసింది. ఈవెన్ 5 కుటుంబాల్లో 5 కుటుంబ సభ్యులు మంది కూడా దాదాపు ఇంటికి 2 పోటీ చేస్తూ ఉన్నారు. మరి టీడీపీ వైపు వచ్చేసరికి అచ్చెన్నాయుడు బీసీ కులానికి చెందిన వాళ్ళు. సో వీళ్ళు టీడీపీ వైపు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కుటుంబాలు అంటే బీసీ కుటుంబాలకి ఎక్కువ పదవులు ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు ఉన్న సీట్లను బట్టి బేరీజ్ వేసుకున్నా కూడా క్లియర్గా అర్థమవుతుంది ఎవరు కులానికి ప్రాధాన్యత ఇచ్చారు, ఎవరు వెనుకబడిన వాళ్ళు వెనక ఉన్నారు అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫంక్షనింగ్ స్టైల్ చూసారంటే ఒక తరాసు. ఇప్పుడు మనం ఒక గోల్డో లేకపోతే కూరగాయలు కొన్నప్పుడు ఏ విధంగా అయితే తూకం వేస్తారో ఆయన బేరీ చేసుకుని అన్ని కులాలకి, అన్ని మతాలకి సమానంగా ప్రతీది కూడా ఎక్కడా కూడా ఇటు మీడియా కానీ ఇటు ప్రజలు కానీ తప్పు పట్టకూడదని అందరికీ సమన్వయం చేసే వ్యక్తి. ఆ రోజున క్యాబినెట్లో మా ఉంటే ఎవరున్నారమ్మా? బాబు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు. కానీ ఈ రోజున క్యాబినెట్ తీసుకోండి, పోనీ యంత్రాంగం తీసుకోండి, ప్రభుత్వ యంత్రాంగం తీసుకోండి, కేవలం ఒక వర్గమే కదా. ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు కాడి నుంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు, సిఎస్, డీజీపీ ఇవందరూ ఒక వర్గమే కదా. మరి ఈ రోజున వీళ్ళంతా ఏమైపోయారు? ఆ రోజున లేనిపోయిన కళ్ళబొల్లి మాటలు చెప్పి 20 మంది డిఎస్పీలు ఒకే ఒక వర్గం, కమ్మ వర్గానికి చెందిన వాళ్ళు అని చెప్పారు. తీరా లెక్క చూస్తే దాంట్లో మ్యాక్సిమం ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు కమ్మాసు, మిగతా వాళ్ళందరూ మిగతా అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజున కళ్ళ ముందు కనపడుతుంది. కనీసం మరి దీని గురించి ప్రశ్నలు అంటే
పనిగట్టుకుని అంటే వాళ్ళ మనిషిని గద్దెక్కించడం కోసం వీళ్ళ మేధావుల ముసుగులో ఊరూరా తిరిగి ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి ఒక దుర్మార్గుని గద్దెక్కించారు. ఈ రోజున చూశారు కదా, రాష్ట్రం మొత్తం రావణ కాష్టం అయిపోయింది. ఇప్పటికైనా బయటపడి చేసిన పాపాన్ని కడుక్కోవాలని చెబుతారు. ఇప్పటికైనా సరే ఈ మేధావులు, ఈ పీఠాధిపతులు, ఈ మతాధిపతులు ఇప్పటికైనా బయటపడి లోక కళ్యాణం కోసం బయటపడి ప్రజాశ్రేయస్సు కోసం బయటకు రావాలని చెప్పి ప్రజలకు పిలిపివ్వాలని చెప్పి చేసిన తప్పును సరిదిద్దుకోవాలని చెప్పి మీ మూలంగా నేను వాళ్ళకి విన్నవిస్తున్నాను.